తిరుమలలో దివ్యల మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనుజ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. తిరుమల కొండపై ఉన్న ఒక గెస్ట్ హౌస్లో ఈ వేడుకలు నిర్వహించారు. దీంతో దివ్యల మాధురి బిగ్ బాస్ ఫేమ్ తనుజపై టీటీడీ చర్యలు తీసుకోనుంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నందుకు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేక్ తిరుమలకు తీసుకెళ్లడం, అక్కడ వేడుకలు చేయడం నిబంధనలకు విరుద్ధం అంటున్న టీటీడీ కొండపై ఇలాంటి వేడుకలు నిషేధమని తెలిపింది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్తో పాటుగా మాధురి వివరణ ఇచ్చారు. కొండపై తాము కట్ చేసిన కేకు ఎగ్లెస్ అని, అందుకు సంబంధించిన బిల్ దువ్వాడ శ్రీనివాస్ షేర్ చేశారు. వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయన దర్శించుకోవాలి స్వామివారిని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనుజ పాప కూడా అనుకుంది. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేకుని తీసుకొచ్చాం. ఆ కేకుని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్. తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నామంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. ఎక్కడ కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే నేను కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? నిన్నటి నుంచి చూస్తున్నాను, రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, ఏ ఇష్యూస్ లేనట్టు, ఓన్లీ మాధురి ఒక్కటే కనిపించినట్టు. నిన్నటి నుంచి మీడియా ఛానల్స్ అన్నీ, యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఒక టీవీ ఛానల్ పెట్టినా, న్యూస్ ఛానల్ పెట్టినా మాధురి మాధురి మాధురి, ఇంకొక న్యూస్ లేదు. నేనేదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏదో దొంగతనాలు చేసినట్టు, మోసాలు చేసినట్టు, దౌర్జన్యాలు చేసినట్టు, ఏదో గంజాయి స్మగ్లింగ్స్, ఇవన్నీ డ్రగ్స్ ఇలాంటివి ఏవో చేసినట్టు న్యూస్ అంతా నా మీదే. ఏంటా అని చూస్తే తిరుమల తిరుపతి దగ్గర గెస్ట్ హౌస్లో ఒక కేక్ కట్ చేశానని. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అస్సలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము. 5th దర్శనాని కోసం మార్నింగ్ 7:30 స్లాట్కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్. కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం జెవరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు?